నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో కుటుంబ స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఎస్ఐ జగదీష్ ఆధ్వర్యంలో నాటుసారా తయారు చేస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. కొంత నాటుసారాని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ చెప్పారు. సుల్తానాబాద్ సబ్ ట్రెజరీలో పనిచేసే టీఎన్జీఓస్ ఉద్యోగి సైదులు బదిలీపై వెళ్తున్న సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరపున ఆయన్ను ఘనంగా సన్మానించారు. సుల్తానాబాద్ లోని వాసవి వనిత కేసీజీఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సహాయం చేశారు. బియ్యం, ప్లేట్స్, కుట్టు మిషన్ ను అందజేశారు. కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి 1200 పైచిలుకు క్లబ్లు పనిచేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల ఏదో ఒక చోట సుమారుగా 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు, సంవత్సరంలో 40 నుంచి 50 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిరుపేద వర్గాల వారికి అందించడం జరుగుతూ ఉంది. సుల్తానాబాద్ పట్టణంలోని రాజ్యాంగ సంఘ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ లో కాంగ్రెస్ నేతలు, రజకులు ఎమ్మెల్సీకి వినతి పత్రం అందజేశారు. వారికి సంబంధించినటువంటి
కాబట్టి ధోబీఘాట్ విషయంలో ధోబీఘాట్ నిర్మాణానికి అయ్యేటువంటి అన్ని వసతులు కల్పించాలని, అదేవిధంగా అక్కడ ఒక బోర్వెల్, మోటారు, వాటర్ ట్యాంకు లాంటి సదుపాయాలన్నీ కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. తప్పకుండా వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకి కూడా నేను మాటిస్తున్నాను. తప్పకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. గర్రెపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రజకులు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ లక్ష్మణలో అడగడం జరిగింది. వారికి కూడా తప్పకుండా అక్కడ కూడా ధోబీఘాటు, అక్కడ కూడా అన్ని సదుపాయాలతో బోర్వెల్, వాటర్ ట్యాంకులు, మోటార్లు అన్ని ఫెసిలిటీస్ ఒక ధోబీఘాట్ నిర్మాణానికి తప్పకుండా కృషి చేస్తాం. దానికి సంబంధించి కూడా వాగ్దానం చేయడం జరుగుతుంది. వాటిని కూడా చేసి తీరుతామని చెప్పి స్థానిక చాకలి కులస్తులు వారి యొక్క సమస్యలను మరి సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించి వారికి 5 లక్షల రూపాయలు మరి బసవరాజ సారయ్య గారు మంత్రి గారి ద్వారా ఇప్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మరి చాకలి కులానికి సంబంధించినటువంటి వాళ్ళను ప్రోత్సహించడానికి మరి భానుప్రసాద్ గారు చేసిన సహాయానికి మేము మా అందరి తరఫున చాకలి కులస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎలిగేడు మండలం రాయగల్దేపల్లి నర్సాపూర్ చెరువు కట్టను విస్తరిస్తే 2 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని సంబంధిత మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు విజ్ఞప్తి చేశాడు రాము. దీనిపై సంబంధిత అధికారులను ఆదేశించారు డొక్కా. చుట్టుపక్కల తుమ్మ చెట్లు మొలిసి ఉండడం వల్ల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ మంత్రి అయినటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని రాష్ట్ర సచివాలయంలో కలిసి ఈ గ్రామానికి ఉన్నటువంటి ఏకైక రోడ్డు మార్గం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని మా సమస్యను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పనిని ప్రారంభిస్తే 2 గ్రామాల ప్రజలకు ఉపాధి దొరకడంతో బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార రథసారథిగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని ఎన్నుకోవడం పట్ల సుల్తానాబాద్ లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. గోవాలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ 2014 ప్రచార రథసారథిగా నరేంద్ర మోడీని ఎన్నుకోవడం జరిగినది. దీంతో ఏంటంటే రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ 2014లో అధికారం రావడం ఖాయం. నరేంద్ర మోడీ వైపే దేశ ప్రజలంతా యువత చూస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీని ఎన్నిక చేయడం పట్ల సుల్తానాబాద్లో ఈరోజు సీట్లు మరియు బాంబులతో హర్షాన్ని వ్యక్తం చేయడం. ఎన్డీఏ అధికారంగా వచ్చిన 90 రోజులలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం సాధ్యం కాబట్టి ప్రత్యేక తెలంగాణ అనేది కంపల్సరీ భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. నరేంద్ర మోదీని ప్రచార నాయకత్వం అందించారు. అదే కాకుండా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖరారు చేసినందుకు సంతోషిస్తున్నాము. 2014 ఎలక్షన్స్లో బీజేపీ ప్రభుత్వం కంపల్సరీ బీజేపీ ప్రభుత్వం గెలుచుకుంటుంది. సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామంలో బుడుగజంగం కాలనీలో బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బుడుగజంగం నేతలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.